భయ్య దోమలు అనే పదం వినంగానే ఒక డిస్గస్టింగ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అదే మనం పడుకున్నప్పుడు చెవు దగ్గర తిరుగుతుంటే మరి ఆ దోమల్ని శాశ్వతంగా ఎందుకు తొలగించారని ఎప్పుడైనా ఆలోచించారా? సో రండి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సో భయ్యా నమస్తే. యాక్చువల్ గా లేట్ 1940s USA లో ఈ దోమల వల్ల మలేరియా వస్తుందని దాని సమస్య తొలగించడానికి DTT అనే పెస్టిసైడ్ ని తెగ మార్కెటింగ్ చేశారు. గవర్నమెంట్ అయితే ఏకంగా ఈ DTT ని ట్రక్స్ లో నింపి స్ట్రీట్ మొత్తం స్ప్రే చేయించారు. కానీ ఈ ప్లాన్ ఎంతలా బ్యాక్ ఫైర్ అయిందంటే దోమలతో పాటు ఉపయోగపడే ఇన్సెక్ట్స్ అన్ని చనిపోయాయి. దాంతో ఆ పురుగులను తినే పక్షులకి ఫుడ్ దొరకక లేదా ఎఫెక్ట్ అయిన ఇన్సెక్ట్స్ తినడం వల్ల అవి కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ దెబ్బకి బర్డ్స్ యొక్క పాపులేషన్ కూడా తగ్గడం మొదలైంది. అది ఫుడ్ చైన్ లో ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేసింది. ఆ దెబ్బకి US గవర్నమెంట్ 1972 లో DTT ని బ్యాన్ చేసింది. మరి ఈ దోమలు మనకి వరం అంటారా లేదా శాపమా? కమెంట్స్ లో చెప్పండి.